పంచాయతీ పరిధిలో జరజాపుపేట గ్రామంలో సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా జరిగే నషాముక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాజీ బీఎస్ఎఫ్ జవాన్ మరియు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు ఎక్స్ పారా మిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ విజయనగరం సెక్రటరీ రాజశేఖర్ కాళ్లవారి ఆధ్వర్యంలో మాజీ ఉద్యోగులతో యువకులతో కలిసి ఈ రోజు ఉదయం మనల్ని, మన బంధువులను, స్నేహితులను, మన చుట్టుపక్కల వారిని మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని, వాటికి బానిస కావద్దని అందరూ కలిసి ప్రమాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్ యువకులపైన ఆధారపడి ఉందని, యువత మత్తుకు బానిస కావద్దని, మీరు మీ స్నేహితులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. United to take a pledge under the Nasha Mukt Bharat Abhiyan to make not only our community, family, friends, but ourselves drug free because change starts from within. So pledge together to make India drug free. I pledge that I will take all efforts in my capability to make India drug free. Jai Hind. మనందరూ కూడా ఎటువంటి మత్తు పదార్థాలు సేవించుకుంటా మన భారతదేశాన్ని, మన గ్రామాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని అంతటిని కూడా మార్పు తీసుకురావడానికి మనతో పాటు మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా మార్చడానికి మనం ప్రయత్నం చేద్దామని ఈరోజు మనం ప్రమాణం చేసాం. థ్యాంక్ యూ. జై హింద్.